అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రేక్‌ఫాస్ట్‌లో చేసుకునే పూరీని పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజు ఈ పూరీని నేను కాస్త డిఫరెంట్‌గా చేయబోతున్నాను. ఎలాంటి ఫుడ్ కలర్‌ని యూజ్ చేయకుండా చూడడానికి బాగా అట్రాక్టివ్‌గా ఉండే విధంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ పూరీని తయారు చేయడానికి ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. మైదా పిండిని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వని వేసుకొని మన టేస్ట్‌కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్‌ని వేసుకోవాలి. అర టీ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకోండి. మనం కొద్దిగానే వేసాం కాబట్టి తీపిగా ఏమీ ఉండదు. ఇలా షుగర్ పౌడర్ వేసుకోవడం వల్ల పూరీలు మంచి రంగులో వస్తాయి. అందుకనేసి యాడ్ చేశాము. తరువాత 1 టేబుల్ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్‌ని వేసుకోండి. అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పూరీలు బాగా సాఫ్ట్‌గా వస్తాయి. ఈ ఆయిల్‌కి బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టే విధంగా ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా పిండిని కలుపుకోవాలి. పూరీలు బాగా క్రిస్పీగా రావడం కోసం ఇందులో మనం ఉప్మా రవ్వని యాడ్ చేశాము. ఒకేసారిగా ఎక్కువగా నీళ్ళని వేసామంటే పిండి కన్సిస్టెన్సీ జారుగా అవుతుంది. అందుకనేసి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇదిగో చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. పిండిని కలుపుకున్న తరువాత పైన కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోండి. ఇలాగా ఆయిల్‌ని అప్లై చేసుకోవడం వల్ల పిండి మనకి త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది. దీని మీద మూత పెట్టేసి 20 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోండి. అప్పుడు మనకి పూరీలు బాగా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొద్దిగా బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. బీట్రూట్‌కి పైన ఉన్న పీల్‌నంతా తీసేసి ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. బీట్రూట్‌లో నుంచి జ్యూస్ వచ్చేలాగా కొంచెం మెత్తగా పేస్ట్ లాగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకున్న తరువాత ఒకసారి మూత తీసి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండి మనకి బాగా సెట్ అవుతుంది. ఇలా పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసే చెక్క కర్ర తీసుకోవాలి. చెక్కపీటకి పిండి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ పూరీకి మనం ఏ విధంగా రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోవాలి. పూరీలు ఎప్పుడు చేసుకున్నా పిండిని మరీ పల్చగా రోల్ చేయకూడదు. కొంచెం తిక్కుగానే రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తరువాత పూరీలన్నీ ఒకే సైజులో రావడం కోసం ఏదైనా బాక్స్ మూత తీసుకోండి. ఆ మూతని ఈ పూరీ పైన పెట్టి చాకుతో ఇలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా దీన్ని కట్ చేసుకోవాలి. బాగా షార్ప్‌గా ఉండే మూత తీసుకుంటే చాకుతో కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ డబ్బా మూతని ఒత్తితే సరిపోతుంది. ఇదిగో చూడండి, పూరీని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా కొంచెం మీడియంగా ఉండాలి. ఇప్పుడు చిల్లుల గరిటె ఒకటి తీసుకోవాలి. పెద్ద సైజ్ అయినా పర్లేదు, ఇలాగ మీడియం సైజ్ అయినా పర్లేదు. ఈ చిల్లుల గరిటెకి రివర్స్ వైపున ఇలాగా పైన పూరీ పెట్టి దీన్ని ఒత్తాలి. చేతి వేళ్లతో బాగా ఒత్తుకోవాలి. పూరీని పల్చగా రోల్ చేశారంటే ఇలాగ ఒత్తేటప్పుడు విరిగిపోతుంది. అందుకనేసి పల్చగా కాకుండా కొంచెం మీడియంగా రోల్ చేసుకోండి. ఇదిగో చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా వెనక వైపు నుంచి చేతి వేళ్లతో ఒత్తాలి. ఇలా ఒత్తినప్పుడు ఈ రంధ్రాలలో నుంచి మనకి పిండి అనేది రావాలి. పూరీకి డిజైనింగ్ కోసం మనం ఇలాగా ఒత్తుతున్నాము. ఇలా మొత్తం ఒత్తిన తర్వాత చూపిస్తున్నాను. మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, దాన్ని బ్రష్‌తో కానీ లేదంటే ఇలాగ స్పూన్‌తో కానీ అప్లై చేసుకోవాలి. ఈ హోల్స్‌లో నుంచి మనకి పిండి ఇలాగా బయట వచ్చి ఉంది కదా, ఆ పిండికి తగిలే విధంగా ఈ జ్యూస్‌ని అప్లై చేసుకోవాలి. పిండి లేని హోల్స్‌లో బీట్రూట్ జ్యూస్‌ని అప్లై చేశారంటే బీట్రూట్ జ్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయి పూరీ అంతా బాగా రెడ్‌గా అయిపోతుంది. ఈ పూరీని ఒత్తేటప్పుడు మనం కరెక్ట్‌గా ఒత్తుకుంటేనే డిజైనింగ్ కూడా మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఇలా బీట్రూట్ జ్యూస్ అంతా అప్లై చేసేసుకున్న తరువాత ఈ పూరీని గరిటె నుంచి ఇలాగా సెపరేట్ చేసుకోవాలి.
ఇదే విధంగా మిగతా పూరీలన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి డ్రై అవ్వకముందే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పూరీల్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత ఇలాగా పూరీల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి పూరీలు బాగా పొంగుతూ వచ్చాయి. ఇలా పూరీలు ఒక సైడ్ ఫ్రై అయిన తరువాత ఇంకో వైపుకి తిప్పుకుంటూ రెండు వైపులా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి పూరీలు బాగా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇదే విధంగా మిగతా పూరీలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పూరీలు మనకి చాలా త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.